కానీ బయట బయట నాకు వినిపించినటువంటి వార్త ఏంటంటే రేవంత్ రెడ్డి గారే ఈయన మూడగట్టంటారు నాయన అని ఈ మంత్రులు చెప్పినట్టుగా కింద ఉన్న వాళ్ళందరూ చెప్పి పార్టీలో ఎవరు చేయరా పని. మీకు ఎంత కోపం మనసులో ఉన్నా పార్టీ పరంగా కమిటెడ్ అయి ఉంటారు తప్ప ఆ రకంగా చెప్తారని అనుకోను. మీరు అన్నది కరెక్టే. కొంత ఆ వేరే పార్టీలో ఉన్న సందర్భంలో ఈ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా తిట్టమాట వాస్తవమే. అది అయిపోయింది, ఆ ఫేజ్ అయిపోయింది. అఫీషియల్ క్యాండిడేట్ అయిపోయాడు. అందరు కూడా కమిట్మెంట్తో అందరు తిరిగారని గెలిపించడానికి. ప్రజల్లో కూడా నినాకం ఉన్న 100 రోజుల కిందే కాంగ్రెస్ పట్టం కట్టారు కదా. ఇప్పటికిప్పుడే మనం తిట్టడానికి 100 days సరిపోవు కదా. కనీసం 6 నెలలు 1 year మేము పరిపాలిస్తే ఈ తప్పు అనొచ్చు. 100 days ఇస్ టూ షార్ట్ ఏ పీరియడ్. సో ఇది కూడా అతను తన దగ్గర పవర్ లేనప్పుడు తీర్మార్మలన్న నేను ఆ క్యూ ఛానల్స్ అప్పుడప్పుడు చూస్తుండేవాడిని. ఆయన ఇంటర్వ్యూలో కూడా వెళ్ళాను నేను. ఎవరైనా సమస్యలు ఉంటే కూడా ఆయన ఛానల్కి చెప్పుకోవడం, ఈయన ఫోన్ చేసి ఆఫీసర్లకు పోలీసులకు అయ్యా ఏంటి పరిస్థితిని అడిగితే ఆయన మీద రెస్పెక్ట్తో కొంత సమస్యలు సాల్వ్ కావడం, ఆ రకం కూడా పాపులర్ అయ్యాడు. ఆఫీస్కి 100 మంది రావడం చూశాను. సో ఇట్లా పాపులర్ అయిన వ్యక్తి, అధికారం లేకుండానే ఒక ఛానల్ ద్వారా ప్రజల సమస్యలు అటెండ్ అయినటువంటి వ్యక్తి, నిజంగానే మీరు ఒక ఎమ్మెల్సీ చేస్తే, అందులో రూలింగ్ పార్టీ ఎమ్మెల్సీ చేస్తే అని యాక్సెస్ ఉంటుంది కదా. సీఎం దగ్గర పోతాడు, మంత్రులు దగ్గర పోతాడు, ఎవరి దగ్గర పోయి పనులు చేయించగలుగుతాడు. కానీ విద్యార్థుల సమస్యల్లో ఆయన తీర్చగలడా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. అయినా కూడా ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు, ఎంప్లాయ్మెంట్, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. ప్రభుత్వ ఆధారిత సంస్థలు ఏమైనా వస్తే అందులో 90% స్థానికులకి ఏమైనా జీవో తేవచ్చు. దాన్ని కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కదా. అప్పుడు ఏమవుతుందంటే ఎవడో పెద్ద కంపెనీ పెడతాడు, ఇక్కడ 90% లోకల్ పిల్లలకి ఎంప్లాయ్మెంట్ అనే కండిషన్ గవర్నమెంట్ పెడితే ఇస్తారు కదా. సరే ఉన్న గవర్నమెంట్ జాబ్స్ ఎట్లాగో 2 లక్షల నోటిఫికేషన్లు అతి త్వరలో 1 year లోపల ఇస్తాను సీఎం అంటున్నాడు. ఆ రకంగా అది ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఇట్లా, లేదా జాబ్ మేళాలు పెట్టి ఉద్యోగాలు రానివాడని. జాబ్ మేళాలు పెడితే బెంగళూరులో పెట్టినా అదే రిక్రూట్మెంట్, హైదరాబాద్లో పెట్టినా అదే రిక్రూట్మెంట్. కంపెనీ వాడికి ఉన్న రిక్రూట్మెంట్ ప్రకారం ఇక్కడ రిక్రూట్మెంట్ చేసుకుంటాడు. అట్లా విరివిగా జాబ్ మేల్ కండక్ట్ చేయడం వల్ల కూడా ఉద్యోగ అవకాశాలు పెంచడానికి ఆస్కారం ఉంటుంది. నేనైతే అధికారం లేకుండా అంత పని చేసిన వాడు చేతిలో అధికారం ఉంటే ఇంకాస్త చేస్తాడు అనేది ఒక విశ్వాసం నాకైతే ఉంది. సో గెలిపేది ఖాయం అంటారు. నేనైతే ఈజీ గెలుస్తాను. ఎంత రావచ్చు అనుకుంటున్నారు మెజారిటీ? అంటే ఫస్ట్ కౌంట్లో బయటపడితే మీకు పోలైన దాంట్లో 50% + 1 ఓటు చాలు. అది కాక సెకండ్ ఓటింగ్ పోతే కాంప్లికేట్ అవుతుంది. ఇక కింది నుంచి ఎలిమినేషన్ వేసిన వాడు ఫస్ట్ తీసేసి సెకండ్ ఈడికేసాడా వాడికేసాడా లెక్క పెట్టి 48 గంటలు లెక్క పెట్టాలి. అది ఆ పాయింట్ రావడానికి, ఏది 50 + 1 రావడానికి. ఫస్ట్ కౌంట్లో అవతల పడతారని మా నమ్మకం. కాకపోతే ఇక మీకు 48 hours కౌంటింగ్ తప్పదు. సో ముఖ్యంగా చూసుకుంటే సార్, మన అంటే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మీద కొంత వ్యతిరేకత వస్తుందనేది అందరూ మాట్లాడుతున్నారు. అంటే ప్రతిపక్షాలు అలాగే విమర్శిస్తాయి. సో ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దాని మీద ఒక చిన్న నాకు దీన్ని చెప్పండి. 6 గ్యారంటీలు సఫలీకృతం కాలేకపోవడానికి గల కారణాలు, ఎందుకంటే 100 రోజులు టైం పీరియడ్ పెట్టారు. ఆ టైం పీరియడ్ అయ్యేలోపు మనకి ఎలక్షన్స్ వచ్చాయి. సో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. సో ఇప్పుడు ఏం చేయడానికి లేదు. కానీ కేసీఆర్ గారు బాహాటంగా ఏం చెప్తున్నారంటే, ఏదైతే ఈ 2 లక్షల రుణమాఫీ అనేది అసాధ్యం, ఎవరి వల్ల కాదు, బట్ సవాల్ చేసి చెప్తున్నా అని చెప్పి మాట్లాడుతున్నాడు. నిజంగా మరి అంత బడ్జెట్ మనకు లేదు కదా. ఆయనకు తెలుసు కదా. ఆయన ఇదివరకు ఎట్లే హామీ ఇచ్చి కిస్తాక లాగి చివరి ఇన్స్టాల్మెంట్ ఎలక్షన్ ముందు ఇచ్చాడు చివరి ఇన్స్టాల్మెంట్. కాబట్టి ఆయనకున్న సాధక బాధకాలు ఆయన తెలుసు. కాబట్టి అంత ఈజీ కాదని చెప్తున్నాడు. నిజమే అది. 6 గ్యారెంటీలు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కారణం ఏంటి? మీరు అన్నట్టు 90 days లోపల కోడ్ వచ్చేసింది. ఈ లోపల 5 హామీలు ఇంప్లిమెంట్ చేసాం. ఇది 200 రూపాయలు 200 యూనిట్స్ కరెంట్కి జీరో యూనిట్ బిల్లు స్టార్ట్ అయినాయి. సిలిండర్లు 500 రూపాయలకి ఇవ్వడం స్టార్ట్ అయింది. బస్సు ప్రయాణం అయితే ఎప్పటి నుంచో మొదలైంది. తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు. 5 హామీలు అయిపోయినాయి. ఎక్సెప్ట్ 2,500 రూపాయలు మహిళల ఖాతాలో డిపాజిట్ చేయడం అంశం తప్ప. ఈ క్రాప్కి అయితే మొదటి క్రాప్ ఇవ్వలేము, కానీ ఇక్కడ రెండో క్రాప్ ఇస్తామని చెప్పి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా ఏదైతే ఏలేటి మహేశ్వర్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ రైసు విషయంలో డైలీ ఒక ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీని అదే ఆయన దానికి కూడా ఏం చెప్పాడు, మొదటి దానికి 500 రూపాయల బోనస్ ఇవ్వలేకపోయాం, రెండో దానికి ఇస్తామని చెప్పాడు కదా. సన్న ఒడ్లు పండించే రైతులకి కండిషన్ పెట్టాడు. కానీ అదొకటే అంతవరకే అనేది కాదు. అది వీల్ స్టార్ట్ విత్ ఈ రైస్ అనేది, ఏది ఫైన్ రైస్, కానీ కంటిన్యూ చేస్తారు దాన్ని. నిన్న మంత్రి క్లారిఫికేషన్ ఇచ్చాడు, మేము వాళ్ళకే ఇస్తానని దాంతో ప్రారంభిస్తా అన్నాం. సో ఇది ఈ హామీల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే డబ్బులు లేవు. ఉన్నమాట ఏంటంటే లేవు అన్నప్పుడు ఇన్ని హామీలు ఎందుకు? అప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మనం 5 లక్షల కోట్లు అప్పు ఉందనుకున్నాం, శ్వేతపత్రం విడుదల చేస్తే 6,71,000 కోట్ల అప్పు. అంటే ఒక రాష్ట్ర బడ్జెట్కు సమానంగా అదనంగా ఆల్రెడీ నీతి మీద ఉంది. మొదటి 3 నెలల లోపల మేము తేరుకునే లోపల, ఇల్లు సర్దుకునే లోపల 30,000 కోట్ల రూపాయలు అసలు ఓన్లీ వడ్డీయే కట్టాం.
సో అతరే లోన్ మీరు అన్నట్టు ఎట్లా ఇస్తారు 2 lakhs కోర్స్ అని ఒక మంచి పాయింట్ ఇది. దానికి ఆయన ఆల్రెడీ చెప్పాడు సీఎం, రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, ఎట్లా అయితే మీరు కార్పొరేషన్ లోన్ తెచ్చుకున్నారో మేము కూడా లోన్ తెచ్చుకుంటాం, ఆ కార్పొరేషన్ ద్వారా క్లియర్ చేస్తామని చెప్పాడు. సో రైతు కార్పొరేషన్కి విడిగా తెచ్చుకోవచ్చా, ఎఫ్ఆర్బిఎం లిమిట్ బయట ఉంటుందా, ఉండదు. మీరు తెచ్చే కార్పొరేషన్లు వాళ్ళకి ఎట్లయితే రిజర్వ్ బ్యాంక్ చెప్పిందో వాళ్ళంతా కార్పొరేషన్లు పెట్టి ఇష్టమైన డబ్బులు తెచ్చుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఇంటర్ఫియర్ అయ్యి నోటీస్ ఇచ్చింది, బాబు ఆ కార్పొరేషన్లో కూడా ఎఫ్ఆర్బిఎం లోబడే తెచ్చుకోవాలి అని. అంటే అన్ని కలిపేవారు కదా 3 నెలలు జీతాలు ఇవ్వడానికి అవసరపడ్డారు, పెన్షన్ ఇవ్వడానికి అవసరపడ్డారు, స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సి వచ్చింది. మాకు అది అప్లై అవుతాయి. ఏం కార్పొరేషన్ పెట్టినా గవర్నమెంట్ అనేది ఇట్ క్యాన్ టేక్ లోన్. అదనపు భారం పడుతుంది. కార్పొరేషన్ ద్వారా తెచ్చుకోవడం ఈజీగా. ముందు రుణమాఫీ అనేది ప్రియారిటీ ఇచ్చేస్తాము. ఆ కార్పొరేషన్ వడ్డీ కట్టుకుంటూ పోతుంది. దీంట్లో మళ్ళీ అయితే కండిషన్స్ ఏమి ఉండవు. ఒక కండిషన్ అయితే ఉంటుంది, ప్రతి దానికి 1,05,00,000 మంది అప్లికేషన్ పెట్టుకున్నారండి. అప్లికేషన్ పెట్టుకోమంటే నీకు ఏ స్కీమ్ కావాలో రకరకాల స్కీములు కన్సాలిడేట్ ఫామ్లో ఒకే ఫామ్లో 1,05,00,000 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. రేషన్ కార్డులు 65 లక్షలు ఆల్రెడీ ఉన్నాయి. ఇదివరకు ఆ ప్రభుత్వం 20 లక్షలు ఎత్తేసింది. సుప్రీంకోర్టు కూడా అన్నది 20 లక్షలు ఎట్లా ఎత్తేస్తారా బాబు, మళ్ళీ ఒకసారి ఎగ్జామిన్ చేయమంటే వాళ్ళు చేయలే. ఇప్పుడు ఫ్రెష్గా మా ఉద్దేశంలో 65 లక్షలు ఇచ్చింది కాక ఇంకో 20 లక్షల లబ్ధిదారులకు కూడా కార్డ్స్ వస్తాయి. రైతు బంధు కూడా ఈ అప్లికేషన్ మేము క్రోడీకరించలేకపోయాం కాబట్టి, డాటా ఫైనల్ చేయలేకపోయాం కాబట్టి గత ప్రభుత్వం ఇచ్చినట్టు అందరికీ ఇచ్చేసాం. 100 ఎకరాలకి అందరికి ఇచ్చేసారు. మీరు చెక్ చేసుకోండి. 100 ఎకరాలకి అప్పుడు అలిగేషన్ మా మీద లేదు 100% 100 ఎకరాల నాడు కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే మా డాటా మేము ఫైనల్ చేయలేకపోయాము 90 days లోపల. కాబట్టి మొదటి ఇన్స్టాల్మెంట్ అందరికీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇచ్చేది ఖచ్చితంగా అది 10 acres లోపలే వస్తుంది. తర్వాత ఖచ్చితంగా పెట్టాల్సింది. అదేవిధంగా ఇతర పథకాలు కూడా ఎవరికైతే వైట్ కార్డు ఉంటుందో వాళ్ళకే ఎక్సెప్ట్ ఫ్రీ బస్ తప్ప, నీ కారు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటే నీకు ఏసీ ఉంటే నీకెందుకండి రాయితీలు, నీకు కాదు కదా. సో అవన్నీ కూడా అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఈ 1,00,000 కోటి మంది ఉంటారో, ఇప్పుడు మీ కార్డ్స్ అన్నీ కలిపి 1 కోటి ఉంటాం కదా, ఈ 1 కోటి మంది లబ్ధిదారులకు ఖచ్చితంగా ప్రతి బెనిఫిషరీకి ప్రతి హామీ నెరవేరుస్తాం. అది అవసరం లేనివాడికి ఎందుకు ఇస్తాం? అది ఆ పిచ్చి పనులు చేస్తే కదా వాళ్ళు ఈరోజు 6,70,000 అప్పుల్లోకి వెళ్ళిపోయారు. అది మేము చేయం, స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఎవరు ఎలిజిబులో వాళ్ళకి ఇస్తాం. సో దీనివల్ల ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం వస్తుంది, కసకుస్తూ వస్తుంది కదా. ఇప్పుడు 1 కోటి మంది నిలబెడితే మిగిలిన 3 కోట్ల మంది కూపన్ రాదు. నాకేం రావట్లేదు, ఒక ఫ్రీ బస్ తప్ప.